ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం యానిమేషన్ వాడాం కదా. ఈ వీడియోలో ట్రాన్సిషన్ గురించి తెలుసుకుందాం. ట్రాన్సిషన్ అదేంటంటే ఇప్పుడు మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఒక స్లైడ్లో రాశారు, మరొకంత ఇన్ఫర్మేషన్ మరొక స్లైడ్లో రాశారు. సో ఒక స్లైడ్ నుంచి మరొక స్లైడ్కి మారేటప్పుడు, అంటే స్లైడ్ షో చేసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ నుంచి మరొక ఇన్ఫర్మేషన్కి మారినప్పుడు ఈ మారేప్పుడు స్మూత్ అండ్ అట్రాక్టివ్గా మీకు కనిపించాలి అంటే ప్రెజెంటేషను ఈ ట్రాన్సిషన్స్ అనేవి వాడాలి. అవి ఏ విధంగా చేయాలో మీకు నేను నేర్పిస్తాను, రండి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఏం ప్రాక్టీస్ చేసాం? మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మన నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, వీటిని ఇక్కడ ఈ ఇన్ఫర్మేషను జస్ట్ యానిమేట్ అయ్యే విధంగా మనం చేసాం కదా. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే మన పీపీటీని ఒక్కసారి మనం ప్రెజెంట్ చేద్దాం. ఎట్లాగా? ఇక్కడ కప్పులాగా ఒక సింబల్ ఉంది కదా, కప్పు, అక్కడ నొక్కితే మన పీపీటీ అంతా కూడా పెద్దగా అవుతుంది అనమాట. ఒక్కసారి అక్కడ ప్రెస్ చేద్దాం. దాన్ని ఏమంటారంటే స్లైడ్ షో అంటారు. ఏమంటారు? స్లైడ్ షో అని అంటారు. ఓకే, అక్కడ నేను ప్రెస్ చేశాను, క్లిక్ చేశాను. అక్కడ చేస్తే స్క్రీన్ మొత్తం కనిపించింది కదా. ఇప్పుడు కీబోర్డ్లోని ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. వచ్చిందా? గుడ్. నెక్స్ట్. ఎస్, ఎలా వచ్చింది కదా. ఓకే, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ నా పీపీటీ మోడ్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటే కీబోర్డ్లోని ఫస్ట్ లెటర్ ఈఎస్సి, ఎస్కేప్ అంటారు దాన్ని. ఈఎస్సి అనేటువంటి అక్షరాలు రాసినటువంటి ఒక కీ ఉంటుంది, అక్కడ మీరు ప్రెస్ చేయాలి. మళ్ళీ వెనక్కి వచ్చేసాం. సో ఫ్రెండ్స్, మీరు గమనిస్తే ఇప్పటివరకు మన మ్యాటర్ మాత్రమే, మనం రాసినటువంటి టెక్స్ట్ మాత్రమే మనకి యానిమేట్ అయింది. కానీ ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ నుండి మరొక ఇన్ఫర్మేషన్కి, అంటే ఒక స్లైడ్ నుండి మరొక స్లైడ్కి మనం మారేటప్పుడు ఇది ఇంకొంచెం మ్యాజిక్లా అనిపించాలి. ఇప్పుడు చూడండి, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మీరు ఖచ్చితంగా దీన్ని ఇష్టపడతారు. చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ నేను మొదటి స్లైడ్ సెలెక్ట్ చేశానా, ఇక్కడ ట్రాన్సిషన్స్కి వచ్చాను. ట్రాన్సిషన్స్కి వచ్చి ఇక్కడ దీనికి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ సెకండ్ దానికి వచ్చాను కదా, ఇక్కడ పుష్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. మళ్ళీ థర్డ్ దానికి వచ్చాను కదా, ఇక్కడ మరొక దాన్ని సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఫోర్త్ వన్కి వచ్చాను కదా, ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమవుద్దో చూడండి, మళ్ళీ స్లైడ్ షోనికి వస్తా. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం పీపీటీ తయారు చేసేటప్పుడు లాస్ట్ స్లైడు థ్యాంక్ యూ పెట్టాలి. ఇక్కడ మనం పెట్టలేదు కదా ఇప్పటి వరకు, ఇప్పుడు పెడదాం. ఇక్కడికి వచ్చి టైటిల్ స్లైడ్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్తున్నా. ఓకే, ఈ కింద ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేయాలి. దీన్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? మన మౌస్ని జాగ్రత్తగా ఇక్కడ తీసుకెళ్తే 4 స్లైడ్స్ వచ్చినాయి కదా. ఎస్, డిలీట్. దీన్ని కావాలనుకుంటే మళ్ళీ మనం పెద్ద చేసుకోవచ్చు. ఇదంతా మీరు నేర్చుకున్నారు కదా, వెరీ గుడ్. సరే, ఇప్పుడు వీటన్నింటికి మనం యానిమేషన్స్ యాడ్ చేసాము కదా, దీనికి కూడా యానిమేషన్ యాడ్ చేద్దాం. బాగుందా? గుడ్. దీనికి ఇప్పుడు ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం. ఈ స్లైడ్కి ఇక్కడికి వచ్చి మంచిది వెతుకుతున్నాను. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఇదంతటిని మనం ప్రెజెంట్ చేద్దాం. మీరు గమనించండి ఏ మార్పు వచ్చిందో. గ్రేట్, బాగుందా? మళ్ళీ ఇంకొకసారి ఈ ట్రాన్సిషన్స్ని మారుద్దాం. మళ్ళీ ఫస్ట్కి వచ్చాను కదా, ఇక్కడికి వచ్చి నేను ఇది పెట్టాను. మళ్ళీ సెకండ్కి వచ్చి వీటన్నింటిలోని మళ్ళీ ఇక్కడ మనం డౌన్ యారో కొడితే మనకు చాలా ఉంటాయి, దీనికి ఏరోప్లేన్ పెట్టాను. థర్డ్ వన్కి వచ్చి ఇది పెడుతున్నాను. మళ్ళీ ఫోర్త్ వన్కి వచ్చి ఇంకోటి ఏదైనా పెడదాం. ఫిఫ్త్ వన్కి వచ్చి ఇది పెడుతున్నాను. ఓకే, సరే, మళ్ళీ ఫస్ట్కి వచ్చి నేను పీపీటీని ప్రెజెంట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడికి వచ్చాను కదా. ఓకే, మై నేమ్ ఈజ్ నీలి శ్రీనివాస్.
మై ఫాదర్ నేమ్ ఈజ్ రమణ. మై మదర్ నేమ్ ఈజ్ దుర్గా. మై ఫాదర్ ఫోన్ నెంబర్ 9441114167. థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, ఈ పీపీటీ ఎంత డెవలప్ అయిందో? మీరు కూడా మీ ఇన్ఫర్మేషన్ తోటి పీపీటీని డెవలప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.